అరే నిజం కాక నాకు ఆ పాట అంటే ప్రాణం తెలుసా. ఆ పాట కోసం నేను చెవు కోసుకుంటా తెలుసా, చెవు కోసుకుంటా. ఏందబ్బా కోసుకునేది? కనిపిస్తలేదా? ఇల్లు తుడుస్తూనే ఉన్నాను కదా. కోసుకునేది అంటే బయట పోయి కోసుకోపోన్నాడు, మన చూసుకుంటే కూర్చోవాలనా? ఏమండి, ఈ ఉమెన్ హెల్ప్ లైన్ అంటే ఏంటండి? ఓ ఇదొక గవర్నమెంట్ పాలసీ సంధ్య. ఇప్పుడు ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అన్నట్టు. అవునా? ఓకే. హలో, ఉమెన్స్ హెల్ప్ లైనా అండి? ఏం లేదండి, నేను ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ కట్టాను. యాక్చువల్గా ఈ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది, పర్పుల్ బార్డర్ వచ్చింది అనమాట. నేను ఇప్పుడు పర్పుల్ బ్లౌజ్ వేసాను, ఓకేనా? దీని మీదకి గోల్డ్ బాల్స్ గ్రీన్ ఉన్నటువంటి చైన్ కూడా వేసానండి, ఓకే అంటారా? మహిళలు మహారాణులు. సార్, ఇంటర్వ్యూకి అందరిని ఆడవాళ్ళని పిలిచారండి సార్, మగవాళ్ళని ఒక్కరు కూడా పిలవలేదేంటి? మగవాళ్ళు అయితే ఇంట్లో వంట చేసుకోవాలి, బట్టలు ఉతకాలి, బాసనలు దోమాలి. ఒకసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు నేను ఎప్పుడన్నా ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చామా చెప్పు? కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. అయినా మీరు ఈ మధ్య మరీ లేటుగా వస్తున్నారు సార్, మీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నీకంటే పిల్లల్ని చూసుకునేది లేదు, నాకు పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా, అందుకే నేను ఈ కొత్త స్కీమ్ కనుక్కున్నాను. అవునవును సార్, కరెక్టే, పిల్లల్ని కూడా చూసుకుంటున్నారు ఈ మధ్య. ఏమండి, మన ఎదురుగా అపార్ట్మెంట్లో ఉన్న పర్మిళ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఓ పర్మిలానా, నాకు చాలా క్లోజ్. ఎంత అంటే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు అట్లా చెప్పింది అనుకో, ఉడికి ఉడికి చచ్చిపోతుంది. ఒక పని చేద్దాం, దీని తృప్తి కోసం అన్నా ఏడ్చినట్టుందని చెప్దాం. ఓ ఆమెనా, దొబ్బుగా కర్రగా ఉంటుంది చూడు, ఆమె గురించి నువ్వు చెప్పేది? అబ్బా, ముక్కు నడ్డిగా ఉంటుంది, ఎట్లా పాడైతుంది. ఒక్కోసారి ఆమె ఆడామనా కాదని డౌట్ వస్తుంది నాకైతే. చెయ్యి. అవునా? విన్నావా పర్మిళ, మా హస్బెండ్ ఏమంటున్నారు? నీ ఆలోచన తప్పు, ఇప్పటికైనా తెలుసుకో. ఎవరేం చెప్పినా నేను నమ్మనండి, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము. ఏమండి ఒక 500 ఉంటే ఇవ్వరా? 500 పైసలు అడుగుతా. ఏందో ఇప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఏందో, ఆ ఫంక్షన్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మనడం ఏందో, మీ దగ్గర పైసలు లేనప్పుడే ఇప్పుడు ఎట్లా పోవాలి? నువ్వేందో 500 అడిగినావా? 500 లేవు సంధ్య, కావాలంటే 2000 ఉన్నాయి, తీసుకో. అరే 500 లేవనన్నే, 2000 ఉన్నాయి. అదిగాక మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటున్నావు కదా, పెట్టుకో. ఇంకా 4-5 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, తీసుకొని పో. అవి ఖర్చు అయ్యేదాకా ఆనే ఉండు, మెల్లగా రా, ఓకేనా? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అన్నావు కదా, పో. ఇంకా ఉన్నాయి సంధ్య, ఏం చెప్పావురా? జల్ది పో. ఇవే తగ్గించుకుంటే మంచిది.